ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓజీ దే కాల్ హిమ్ ఓజీ నిన్న గురువారం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రే ప్రీమియర్స్ పడ్డాయి. నేను గురువారం చూశాను. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే అంటే స్టార్టింగ్లోనే మనకు 1940లో జపాన్లో ఏదో స్టోరీ జరిగినట్టు చూపించారు. అక్కడ మనకు డైలాగ్స్ అన్ని జాపనీస్లో పెట్టాడు విత్ తెలుగు సబ్ టైటిల్స్. అదేం అర్థం కాలేదు. ఆ తర్వాత వెంటనే సీను 1970కి మారింది. 70లో మనకు ప్రకాష్ రాజు బాంబేలో ఉన్నట్టు, అక్కడ మనకు యంగ్ పవన్ కళ్యాణ్ అంటే అసలు అక్కడ ఒక ఫైట్ లాంటిది పెట్టుకున్నారు. నేను ఏమన్నా అకిరానందన్ ఉన్నాడేమో ఆ ఫైట్లో యంగ్ పవన్ కళ్యాణ్గా చేశాడేమో అని ఆశపడ్డాను, కానీ వేరే అబ్బాయిని పెట్టారు ఎవరినో. అక్కడ అకిరాన్ పెట్టింటే భలే ఉండేది ఆ ఫైట్, ఫస్ట్ ఫైట్. సరే, ఇంకా తర్వాత సినిమా 1993 అంటే ఇంక సినిమా అంతా 1993లో జరుగుతున్నట్టు చూపించారు. మొత్తం బాంబే బ్యాక్డ్రాప్లో. అక్కడ మనకు ఇక ప్రకాష్ రాజ్ ముసలోడు అయిపోయాడు. అతనికి ఏదో ప్రాబ్లమ్స్ విలన్స్ వల్ల. ఇక ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఓజీ రావాలి. ఓజీ ఎవరు అనేది మనకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్తో స్టోరీ చెప్పించారు. అంటే 15 ఏళ్ల క్రితము ఓజీ వెళ్ళిపోయాడు బాంబే నుంచి అనేసి, అక్కడ అప్పుడు 15 ఏళ్ల క్రితం ఏం జరిగింది అని ఒక ఫైట్ పెట్టుకున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఎంట్రీ, ఆ ఎంట్రీ ప్లస్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఆ ఫైట్ ఏదైతే ఉందో కత్తితో, ప్లస్ సుజిత్ ప్రజెంట్ చేసిన విధానము అసలు అదిరిపోయింది పవన్ కళ్యాణ్కి. ఆ ఎంట్రీ సీను, ఎంట్రీ ఫైట్ 20 నిమిషాల తర్వాత వస్తుంది. అది సినిమా మొదలు 20 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ కనపడ్డు సినిమాలో. ఇక ఆ తర్వాత మళ్ళీ 93లో మళ్ళీ ప్రకాష్ రాజ్ కష్టాలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇక ఓజీ ఎక్కడున్నాడు అనేసి మన శుభలేఖ సుధాకర్ చెప్తాడు. 7 ఏళ్ల క్రితం మదురైలో విన్నాను అంటాడు. అక్కడ ఒక చిన్న స్టోరీ వేసుకున్నారు, మదురై స్టోరీ. 7 ఏళ్ల క్రితం జరిగింది అనేసి మదురైలో మొత్తం అక్కడంతా తమిళ్లో మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్కి అక్కడ ఒక్క డైలాగ్ ఉండదు. మంచి ఎలివేషన్ సీన్ అది కూడా. ఇక ఆ స్టోరీ నుంచి మన ఎవరు శ్రీయారెడ్డికి లీడ్ దొరుకుతుంది, హీరోయిన్ది. మన ఏదో పేరు ఉంది, అమ్మాయి పేరు హీరోయిన్. సో ఆ లీడ్ దొరికి అక్కడ హీరోయిన్ది ఒక స్టోరీ వేసుకుని 7 ఏళ్ల క్రితం ఏం జరిగింది అనేసి ఆ హీరో లవ్ స్టోరీ కొద్దిసేపు అలా పెట్టుకుని ఒక పాట సువ్వి అదొక్క పాటే సినిమాలు, మిగతావన్నీ బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి. ఇక ఆ తర్వాత తెలిసిపోయింది. ఇక మళ్ళీ 93 ఇక ఇక్కడ ఇంకా ప్రకాష్ రాజ్కి కంప్లీట్గా ప్రాబ్లమ్స్ చుట్టుముట్టేస్తే ఇక ఓజీ రావాల్సిందే అన్నప్పుడు అక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్, అక్కడ ఒక మంచి ఫైట్ పెట్టుకున్నారు. ఇక మంచి ఎలివేషన్స్ ఇచ్చుకుంటా ఇక ఇంటర్వెల్ ఫైట్ అదరగొట్టేసి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఇక నరుకుడు అలా ఇంటర్వెల్ అయిపోయింది. అలా 1:15 నిమిషాల ఫస్ట్ హాఫ్ ఎలా స్టార్ట్ అయిందో ఎలా అయిపోయిందో అసలు అర్థమే కాలేదు. ఆ ఎలివేషన్స్. ఇక పవన్ కళ్యాణ్ 2-3 ఎంట్రీ సీన్లు, 2-3 ఫైట్లు అసలు అదిరిపోయాయి. అసలు ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ ప్రజెంటేషన్ కానీ, ఆ కళ్ళు కానీ, అసలు అందులో 90లో అనేసరికి ఆ బెల్ బాటమ్ ప్యాంట్లు అవి ఇవి భలే ప్రజెంట్ చేశాడు సుజిత్. దానికి తోడు మెయిన్ మన తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది సినిమాకు. అండ్ ప్రజెంట్ చేసిన విధానం అంటే ఎడిట్స్ ఎలా పెట్టారంటే, ఇంటర్ కట్స్ ఎలా పెట్టారంటే, ఒక కేజీఎఫ్లో పవన్ కళ్యాణ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక సలార్లో పవన్ కళ్యాణ్ చేస్తే ఎలా ఉంటుంది, అలా అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ చూస్తే. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ ఓపెనింగ్ షాటే మళ్ళీ ఇప్పుడు మన ఓజీ బాంబేలో అడుగు పెట్టడము, అక్కడ పోలీస్ స్టేషన్ సీన్ ఏదైతే టీజర్లో మనం చూసామో మరాఠీలో డైలాగులు చెప్తూ ఆ సీన్ కూడా అదిరిపోయింది. మొదటి 20 నిమిషాల పాటు, 10-15 నిమిషాల పాటు పోలీస్ స్టేషన్ సీను అక్కడ అబ్రప్ట్గా ఎండ్ అయ్యి అక్కడి నుంచి ఇక ఓజీకి మన విలన్ ఓమి ఇమ్రాన్ హాష్మీకి ఫేస్ టు ఫేస్ డైలాగులు, వార్నింగ్లు, ఎక్స్చేంజ్లు అవన్నీ అయ్యాక ఇక అప్పుడు అర్జున్ దాస్ కంటే 15 ఏళ్ల క్రితం ఓజీ బాంబే ఎందుకు వదిలేసి వెళ్ళాడు అనేది మనకు కూడా ప్రశ్న ఉంటుంది. దానికి ఫ్లాష్ బ్యాక్ వేసుకున్నారు, చిన్న ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ ఓకే అరగంట పాటు నడిచింది. అప్పటికి 2 గంటల సినిమా అయిపోయింది. ఇక మిగిలింది చివరి అరగంటనే. అది ఇంకా ప్రీ క్లైమాక్స్. ఇక మామూలు విలన్ ఏదో బాంబేలో బ్లాస్ట్లు ప్లాన్ చేయడము, దాన్ని హీరో అడ్డుకోవడం, ఇదంతా 20 నిమిషాలు నడిచింది. ఇక లాస్ట్ 10 నిమిషాల్లో మళ్ళీ సినిమా జయ్యమని లేచింది. ఎప్పుడైతే వాషి అని జాపనీస్ హైకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో లాస్ట్ 10 నిమిషాల్లో, అక్కడి నుంచి మళ్ళీ జమ్మని వెళ్ళి సినిమా అక్కడ ఎండ్ అయ్యి ఫస్ట్ పార్ట్, ఇంకా సెకండ్ పార్ట్లో అసలు ఈ ఓజీ ఎవరు, ఈ పవన్ కళ్యాణ్కి జపాన్కి సంబంధం ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది సెకండ్ పార్ట్లో చూడాలి అనేసి లీడ్ ఇచ్చి వదిలేశారు. అంటే పార్ట్ 1 అంటే ఇది ఏదైతే చెప్పాలనుకున్నారో చెప్పారు, ఎటువంటి ఏమంటారు వదలలేదు, అంటే గ్యాప్స్ ఏం వదలలేదు. సెకండ్ పార్ట్ తీస్తే అంటే అతను జాపనీస్ స్టోరీ తీస్తారు. ప్లస్ ఇప్పుడు ఒక కొత్త విలన్ వచ్చాడు సీన్లోకి, మన దావూద్ ఇబ్రహీం లాగా డేవిడ్ అని పెట్టుకున్నారు. అంటే ముంబైలో బ్లాస్ట్ ప్లాన్ చేయడానికి దుబాయ్ నుంచి
సో పెద్ద విలను ఇతను ఫ్లాష్ బ్యాక్ పెట్టుకొని తీయొచ్చు ఓజీ పార్ట్ 2 కూడా. అది ఈ మొత్తానికి ఓజీ. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే విపరీతంగా నచ్చింది. సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల దాకా బాగానే ఉంది. అంటే మొత్తం మీద 1.5 సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక లాస్ట్ గంటనే కొంచెం ఇక మరి ఫస్ట్ అంత హైప్ ఇచ్చి తర్వాత లాస్ట్ గంటలో కొద్దిగా తగ్గి మళ్ళీ లాస్ట్ 10 నిమిషాలు లేపారనమాట అది. సో నాకైతే నచ్చింది సినిమా. అంటే ఇంకా ఫ్యాన్స్కి అయితే ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోతారు. ఆ ప్రజెంటేషనే మెయిన్, ఆ మ్యూజిక్ ప్రజెంటేషన్, ఈ రెండే. అంటే ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం ఇంతకు ముందు. అంటే ప్లాట్ విషయానికి వస్తే ఒక భాష దగ్గర నుంచి ఒక భాష, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఒక ఇంద్ర, ఇదే. అంటే ప్రజెంట్లో హీరో ఎక్కడో ఏమంటారు కామ్గా ఉంటాడు. పాస్ట్లో అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, భయంకరమైన ఫ్లాష్ బ్యాక్. మళ్ళీ ప్రజెంట్లో వాళ్ళకి ప్రాబ్లం అయితే మళ్ళీ తిరిగి వచ్చి సాల్వ్ చేస్తాడు, అంతే. సో మనకు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఏది పెట్టుకున్నా దీంట్లో ఏం పెట్టుకున్నారంటే గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ పెట్టుకున్నారు, ప్లస్ జాపనీస్ది టచ్ ఇచ్చారు. సో అదే మెయిన్ ప్లాట్, ఇంకంతే. బట్ ప్రజెంట్ చేసిన విధానం చెప్పినట్టు అంటే కేజీఎఫ్లో యష్ బదులు పవన్ కళ్యాణ్ చూస్తే ఎలా ఉంటుంది, సలార్లో ప్రభాస్ బదులు పవన్ కళ్యాణ్ చూస్తే ఎలా ఉంటుందో అలా ప్రజెంట్ చేసుకున్నారు. అంటే ఆ గన్స్ కానీ అన్నీ యానిమల్ సినిమాలో లాగా ఫైట్స్ పెట్టుకున్నారు, ఇలా అన్నీ మిక్స్ చేసి కొట్టారు. కానీ బట్ పవన్ కళ్యాణ్ అలా చూడడం అనేది నచ్చింది ప్రజెంట్ చేసిన విధానం. మెయిన్ మ్యూజిక్ వల్ల హై ఇచ్చింది బాగా సినిమా. సో ఫస్ట్ హాఫ్కి అయితే నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు. నా రేటింగ్ వచ్చి 3/5 ఫస్ట్ హాఫ్కి. సెకండ్ హాఫ్ అదే లాస్ట్ గంట అంటే ఇంకా అప్పటికి హైలైన్ అయిపోయాయి, లాస్ట్ 10 నిమిషాలు ఇచ్చారు. సో సెకండ్ హాఫ్కి 2 రేటింగ్ ఇస్తాను. సో ఓవరాల్గా చెప్పాలంటే స్టిల్ ఐ విల్ సే గుడ్, ఓన్లీ వన్ టైం వాచబుల్. పీకే ఫ్యాన్స్కి అయితే 2-3 సార్లు చూస్తారు వాళ్ళు, ఎందుకంటే కొద్దిగా జానీ రెఫరెన్స్లు ఉన్నాయి, తమ్ముడు సాంగ్లు ఉన్నాయి, ఇలాంటివి పెట్టుకున్నారు. ప్లస్ దానికి తోడు అంటే ఈ సినిమా డైరెక్టర్ సుజీత్ ఇంతకుముందు సాహో అని ప్రభాస్తో సినిమా తీశాడు కదా. సో సాహోకు లింక్ ఇచ్చి వదిలేరు. సో ఫ్యూచర్లో సాహో అండ్ ఓజీ కలిసి ఒక సినిమా కూడా రావచ్చేమో, చెప్పలేము. సో ఇలా బాగా బాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. అంటే స్టోరీ గీరంటే ఏం చూడకూడదు, జస్ట్ పవన్ కళ్యాణ్ కోసం ఒకసారి చూడాలి. ఎందుకంటే అందరికీ ఇష్టం పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే. సో ఒకసారి చూసేయచ్చు పవన్ కళ్యాణ్ కోసము. ఫస్ట్ హాఫ్ మాత్రం అంటే మెయిన్గా సినిమాని చూస్తే సింగిల్ స్క్రీన్లో చూస్తే ఇంకా ఆ అరుపులు, ఆ గోల వల్ల మన ఎక్స్పీరియన్స్ ఇంకా డబల్ అవుతుంది. మల్టీప్లెక్స్కి వెళ్తే అందరు చప్పగా చూస్తారు కాబట్టి మల్టీప్లెక్స్కి వెళ్ళొద్దు. ఇది సింగిల్ స్క్రీన్ సినిమా, సింగిల్ స్క్రీన్లో చూడండి. అరుపులు గోలల ఫ్యాన్స్ మధ్యన చూస్తే ఈ ఆదివారం లోపల చూసేయండి. ఎందుకంటే ఆ తర్వాత ఇక ఫ్యాన్స్ కూడా తగ్గుతారు, మామూలు ఆడియన్స్ వెళ్తారు, వాళ్ళు కామ్గా చూస్తారు కాబట్టి అంత హై ఇవ్వకపోవచ్చు. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూసేయండి సినిమాను. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా నిరభ్యంతరంగా చూడొచ్చు ఫ్యామిలీతో, నో ప్రాబ్లం. అంటే వైలెన్స్ కూడా ఏం పెద్దగా లేదండి, గిరకడాలు ఉన్నాయి కానీ అంత స్టైలిష్గా చూపించారు అంతే. ఇంకా కొన్ని లూప్ హోల్స్ అంటారా ప్రతి సినిమాలో ఉంటాయి, లాజిక్లు మిస్ అవుతాయి, ఇది ఎందుకు అలా, అది ఎందుకు ఇలా, ఇవన్నీ మనం సూక్ష్మ రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం లేదు. సినిమాగా చూడాలి, సినిమాకి వెళ్ళేది ఎంజాయ్ చేయడానికి. సో ఆ ఎంజాయ్మెంట్కి అయితే ఢోకా లేదు, ఎంటర్టైన్ అవ్వడానికి ఢోకా లేదు. ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మస్ట్ వాచ్, మీరు 2-3 సార్లు మస్ట్ వాచ్ ఇది. లేదు నార్మల్ ఆడియన్స్ మాకు మంచి సినిమా కావాలి, మంచి కథ కావాలి, మంచి పాటలు కావాలి, మంచి డైలాగులు కావాలి ఇలా అనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో నాకైతే నేను అన్ని సినిమాలు చూస్తాను, అందరు హీరోల సినిమాలు చూస్తాను కాబట్టి నాకైతే నచ్చింది. ఇచ్చిన హైప్ 2 ఏళ్ళుగా ఉన్న హైప్ ఓజీ అనేది తీరింది సినిమా చూశాక. ఫస్ట్ హాఫ్ చూశాకైతే ఇక బస్ చాలరా బాబు అనుకున్నాను. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ అలాగే కొద్దిగా డౌన్ అయినా కానీ ఓవరాల్గా అయితే సినిమా మంచి సినిమా, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు, హ్యాపీగా చూసాను ఫ్యామిలీతో. నా రేటింగ్ వచ్చి 3/5. సో దే కాల్ హిమ్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆర్ ఓజస్ గంభీరా, వాటెవర్. పవన్ కళ్యాణ్కి చాలా కాలంగా హిట్ లేదు. సో ఈ సినిమాతో నాకు తెలిసి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాడు కమర్షియల్గా. ఓకే, బాయ్.